ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్య నిస్సరతే వాణి జహ్నుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉన్నటువంటి వార ఫలితాల్లో 8వ తేదీ మనకి గ్రహణం ఉంది. ఆ గ్రహణము యొక్క ఫలము ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుంది? అయితే మన ఇండియాలో గ్రహణం లేదండి, ఇది బయట దేశాల్లో ఉంది. అయితే ఏ లగ్నం వారు లేదా ఏ రాశి వారు ఏ జాగ్రత్త తీసుకోవాలని మాత్రం ఈ గ్రహం ఫలితం మాత్రం ఒక 40 రోజులు ఉంటుంది దాదాపుగా. అయితే ఇండియాలో నివసించే వారికి చాలా తక్కువగా ఉంటుంది. అమెరికన్ కంట్రీస్లో నివసించే వారికి ఈ గ్రహణ ప్రభావం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫలితము, జాగ్రత్త, ఏ దానం చేసుకోవాలి, ఏ రాశి వారు దానం చేసుకోవాలి, అదేవిధంగా ఏ దేవత ఆరాధన చేసుకోవాలనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. కన్యాలగ్నము, కన్యారాశి, మీకు గ్రహణం అనేటువంటి 7వ స్థానంలో జరుగుతుంది. అయితే ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఇండియాలో ఉండే వాళ్ళకంటే కూడా విదేశాల్లో ఉండే వాళ్ళకి దీని ప్రభావం ఉంటుంది. ఇండియాలో ఉండే వాళ్ళకి కొంత మాత్రమే, చాలా స్వల్ప ప్రభావం ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, 41 రోజులు. అయితే ఇది 7వ స్థానంలో జరుగుతున్నందుకు ప్రత్యేకంగా ఇది వివాహము, పార్ట్నర్షిప్స్, వివాహ జీవిత సంబంధించినటువంటి విషయాల మీద చూపిస్తుంది దీని ప్రభావము. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని జాగ్రత్తగా మెదలాలనేటువంటి దీని సారాంశం. అంతేగాని ఏదో అయిపోతుందని కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే మీకు కాస్త లగ్నంలో కేతువు కూడా సంచారం జరుగుతుంది. కావున మీరు ఏదైతే కొంచెం కేతు అనేటువంటి చిత్ర విచిత్ర గ్రహము అంటూ ఉంటారు. కాబట్టి కొన్ని విషయాలలో కొంచెం వైరాగ్యంగాను ఇటువంటి ఫలితాలు ఇస్తూ ఉంటుంది. కాకపోతే ఈ 7వ తేదీ నుంచి ఈ యొక్క ప్రభావం ఉంది కాబట్టి, అంటే 7వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉండేటువంటి ఈ వార ఫలితాల్లో ముఖ్యంగా 7వ తేదీ ఎవరికైనా అప్పు ఇవ్వడం తీసుకున్న 6 తేదీలు ముఖ్యంగా చెప్పాలండి, జాగ్రత్తగా ఉండండి. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుంటుంది, దానికి ఏమి ఇబ్బంది లేదు. మరియు ఈ తృతీయాధిపతి కుజుడు శనితో 6వ స్థానంలో ఉండేటువంటి కుజుడితో కలిసి ఉంటున్నాడు. కాబట్టి మీరు ఏదైనా సరే భూమికి సంబంధించినటువంటిది, ఏదైనా రీసెర్చ్ రిలేటెడ్ సంబంధించినటువంటిది, అందులో ముఖ్యంగా అన్నదమ్ములతోని ఏదైనా ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటిది చేసేటప్పుడు కాస్త జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళండి. అంటే రాతపోతలు ఇట్లాంటివి ఏవైనా కానీ. ఎందుకంటే ఇక్కడ లగ్నాధిపతి, లగ్న దశమాధిపతి అయినటువంటి బుధుడు కంబస్ట్ అయి వక్రించి సప్తమంలోకి వెళ్తున్నాడు. కంబస్ట్ అవ్వడం వల్ల కొంచెం ఉద్యోగ సంబంధించిన విషయంలో పై అధికారులతోని, మీకంటే సుపీరియర్స్తోని కొంత స్ట్రెస్ ఉన్నప్పటికీ అది నీచభంగ రాజయోగం జరుగుతుంది. దానివల్ల ఏమిటంటే మీ యొక్క జీవిత భాగస్వామికి ఉద్యోగ అవకాశాలు రావడానికి అనుకూలిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. అలాగే ఫైనాన్షియల్ గ్రోత్ అయితే బాగుందని చెప్పుకున్నాము. మరియు కొంచెం సంతానం పొందేటువంటి విషయాల్లోని, సంతాన సంబంధించినటువంటి విషయాల్లోని కాస్త జాగ్రత్త వహించాలి. మరియు వ్యాపార లాభాలు, లాభస్థానం చాలా యాక్టివ్గా ఉంది ఈ వారం మీకు. అందులో ముఖ్యంగా ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన, ఫ్యాట్ ఐటమ్స్ సంబంధించినటువంటిది, స్కూల్స్, కాలేజెస్ నడిపేటువంటి వారికి ఈ యొక్క వారం పాజిటివ్గా ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరియు ఇక్కడ ఈ 12వ అధిపతి గ్రహణానికి గురవుతున్నాడు. కాబట్టి రవి మీకు 12వ అధిపతి అవుతాడు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్స్ చేసేటువంటి విషయంలో, అందులో ముఖ్యంగా మెడికల్ రిలేటెడ్, అదేవిధంగా గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ సంబంధించినటువంటి విషయాల్లోని, తండ్రి గారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లోని ఏదైనా ఖర్చు పెట్టడము, దానికి సంబంధించిన ఏదైనా లావాదేవీలు చేసేటువంటి విషయాల పట్ల కూడా కాస్త జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా మీ యొక్క జీవిత భాగస్వామి స్థానం 7వ స్థానం మీద గ్రహణం పడుతుంది. కాబట్టి తన ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించండి. ఈ జాగ్రత్తలు కనుక తీసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. మరియు మీరు చేయవలసినటువంటి దేవతారాధన గ్రహణ సమయంలో
కాలభైరవ అష్టకం చదువుకోండి, లేదా ఓం కాలభైరవాయే నమః అని చెప్పి అనుకున్నా కూడా సరిపోతుంది. అయితే గ్రహణం అనేటువంటిది అసలు ఏ సమయంలో ఉంది, మన భారతదేశంలో ఎందుకు లేదనుకుంటున్నాము చూసుకున్నట్లయితే, రాత్రి 10:08 నుంచి అర్ధరాత్రి 1:25 మధ్యలో మన ఇండియా కాలమాన పరంగా ఉంటుంది. మరి రాత్రిపూట గ్రహణం ఉన్నప్పుడు సూర్యుడు ఉండడు కదా, అమెరికన్ కంట్రీస్లో ఉంటారు, వెస్ట్రన్ కంట్రీస్లో. కాబట్టి అక్కడ గ్రహణం కనబడుతుంది. కాబట్టి ఎక్కడైతే గ్రహణం కనబడుతుందో అక్కడ మాత్రమే దాని ప్రభావం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అయితే చాలామందికి ఏంటంటే మా నక్షత్రాల్లో జరుగుతుంది కదండి, మాకు ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతూ ఉంటారు. అది కొంత ఉంటుంది, చాలా స్వల్పం, దాని గురించి ఏమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అయితే ఒకవేళ సరే మేము యుఎస్ కంట్రీస్లో ఉన్నామండి, అప్పుడు ఏమిటి పరిస్థితి, దానికి కూడా నేను మీకు చెప్తాను. అయితే ఉత్తరాభాద్ర నక్షత్రంలో గ్రహణం జరుగుతుంది కాబట్టి కాస్త శని నక్షత్రాల వాళ్ళు, అంటే ఉత్తరాభాద్ర, పుష్యమి, అనురాధ నక్షత్రాల వారు మీరు గనక దానం ఇచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, గ్రహణము అనగానే భయపడేటువంటి విషయం కాదు, ఇది బాగా అర్థం చేసుకోండి. మనకి మహర్షులు గ్రహణం పట్టింది అనగానే మీరు భయపడండి, మీరు ఫలానా బాధపడండి అని చెప్పలేదు ఎక్కడ కూడా. గ్రహణ సమయం చాలా గొప్ప సమయం. మీ యొక్క పూర్వజన్మ కర్మలు దగ్ధం చేసుకోవడానికి ఆ సమయంలో మీరు ఏదైనా గురువుల నుంచి పొందినటువంటి మంత్రాన్ని చాంటింగ్ చేయడం కానీ, లేనట్లయితే మీరు చూడండి ఒక్కోసారి గురువుల నుంచి పొందిన మంత్రము లేనట్లయితే ఏదైనా మీకు నామాలు ఉంటాయి, ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం శ్రీమాత్రే నమః, ఇలాంటివి. లేదా లలితసహస్రనామాల్లో మనం చాలా నామాలు చెప్పాం. ఏంటి, ఉద్యోగం రావాలి, ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః, లేదా ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమసింహాసనేశ్వరి నమః. లేదా వ్యాధి ఉంటుంది కొంతమందికి, ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని. అలా ఏంటంటే మీకు ఉన్నటువంటి సమస్యని బట్టి లలితా సహస్రనామాల్లో ఒక నామం తీసుకొని చేయడం వల్ల ఏమిటి, ఆ గ్రహణ సమయంలో శక్తి ఎటువంటిదంటే మీరు ఒక్కసారి చేస్తే 1000 సార్లు చేసిన ఫలితం వస్తుంది. కాబట్టి 1000 సార్లు చేసిన ఫలితం కాబట్టి దాదాపుగా 4 గంటల చిల్లర ఉంటుంది. కాబట్టి గ్రహణము ఈ చేసిన చాంటింగ్ వల్ల మీ పూర్వజన్మ కర్మ దగ్ధమై మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. కాబట్టి మహర్షులు గ్రహణ సమయాన్ని జపానికి వాడుకోండి అని చెప్పారు. మరి గ్రహణ సమయంలో గర్భవతులు కొంచెం రెస్ట్ తీసుకోవాలంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అంటే అది కరెక్టే, ఏమీ లేదండి, ఏదో పెద్ద ఇబ్బంది ఏం లేదు, మనం కాసేపు రెస్ట్ తీసుకుంటాంగా. అలా గర్భం దాల్చినటువంటి వారు యుఎస్ కంట్రీస్లో, అమెరికన్ కంట్రీస్లో ఉండేటువంటి స్త్రీలు చక్కగా ఆ సమయంలో అటు ఇటు తిరగకుండా, బయటికి వెళ్ళి గ్రహణం సంబంధించినవి చూడకుండా కాస్త ఇంట్లో సైలెంట్గా ఉంటే సరిపోతుంది. మరి కామన్ పీపుల్ గ్రహణాన్ని చూడొచ్చా? ఖచ్చితంగా ఆ ఫిలిం లాంటిది పెట్టుకుంటారు, లేకపోతే నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంటారు, కొన్ని ఎక్విప్మెంట్స్ ఉంటాయి, అవి వాడుతూ చూడాలి కానీ డైరెక్ట్గా చూడకూడదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దానం ఏమి ఇవ్వాలి. ఇక్కడ మీనరాశిలో గ్రహణం ఉత్తరాభాద్ర నక్షత్రంలో పడుతుంది కాబట్టి మీనరాశి ఉత్తరాభాద్ర నక్షత్రం వారు, అది కూడా యుఎస్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఇవ్వాలి. ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరం లేదు, ఒకవేళ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, తప్పేం లేదు. ఎందుకంటే దానం ఇవ్వడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది కాబట్టి. ఏమి ఇవ్వాలి, నువ్వులు, మినుములు, ఉలవలు, గోధుమలు, బియ్యం, ఈ 5 పదార్థాలు దానంగా ఇవ్వండి, కేజీంబావు లాగా. అదేవిధంగా ఒక పాత్రలో నెయ్యి ఉంచి, అంటే ఒక 100 గ్రాములు 200 గ్రాములు 1/2 కిలో ఎంతో కొంత ఒక పాత్రతో నెయ్యి. అదేవిధంగా మనకి చూడండి వెండివి చిన్న ఉంటాయి, చాలా పల్చగా ఉంటాయి, సూర్యప్రతిమ, చంద్రప్రతిమ, నాగప్రతిమ ఇస్తారు, ఇవి ఇవ్వండి. దీంతోపాటు ప్రత్యేకంగా ఏంటంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు వీలైతే ఏంటి వీలు చూసుకోండి. ఎందుకంటే వీలైతే అనే పదం ఎందుకు వాడారంటే, మనకి విదేశాలలో అంత ఈజీగా నవగ్రహాల దగ్గర దీపం పెట్టనివ్వరు. ఒకవేళ పెట్టే ఆస్కారం కనుకున్నట్లయితే నవగ్రహాల్లో రాహుకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, వీలైతే శని భగవానుడి దగ్గర కూడా. మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క గ్రహణం యొక్క దోషము నేను మీకు ఇందాక ఒక్కొక్క నక్షత్రము ఒక్కొక్క రాశి వారికి చెప్పాను. అది కేవలం ఆ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మాత్రమే సూచన, కానీ ఏదో అయిపోతుంది అమ్మో గ్రహణం అని భయపడాల్సిన పని లేదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక గ్రహణం వస్తుంది అంటే ఓకే దీని మూలంగా ఇది. ఇక్కడ దానం ఇచ్చుకునే స్తోమత లేదు అంటే ఎవరు దొరకట్లేదు, దానం ఇవ్వడానికి ఎవరు దొరకట్లేదు, అలాంటప్పుడు చక్కగా ఏం లేదు,
అమ్మ రక్షించినట్టుగా ఈ ప్రపంచంలో ఏ ప్రాణిని ఇది రక్షించదు. కాబట్టి శ్రీమాత్రే నమః చేసుకోండి. ఏమీ టెన్షన్ పడకుండా చక్కగా అమ్మవారు మిమ్మల్ని కాపాడుతుంది. శ్రీమాత్రే నమః.